హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోటోషాప్ ఉపయోగించి ఈ విధముగా ప్రొఫెషనల్ వెడ్డింగ్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలో క్లియర్గా నేర్చుకుందాం. ఈ వెడ్డింగ్ కార్డు PSD కూడా నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ముందుగా ఏం చేస్తారంటే మీరు ఫోటోషాప్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత కంట్రోల్ N అని క్లిక్ చేయండి. కంట్రోల్ N అని క్లిక్ చేయండి. కంట్రోల్ N అని క్లిక్ చేస్తే ఈ విధముగా ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ పిక్సెల్ ఉంది కదా, ఈ పిక్సెల్ నుంచి ఇంచెస్లో పెట్టేసుకొని ఇక్కడ విడ్త్ వచ్చేసి 7. ఎందుకంటే ఈ విడ్త్ మనం ప్రింటింగ్ కోసం కరెక్ట్ సైజుని తీసుకోవాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రింటింగ్ కోసం సాధారణంగా యూజ్ చేసే ప్రింటింగ్ కోసం విడ్త్ వచ్చేసి 7, హైట్ వచ్చేసి 5, రిజల్యూషన్ వచ్చేసి 300లో పెట్టేసుకోండి. ఆ తర్వాత కలర్ మోడ్ మనం ప్రింట్ చేస్తాం కాబట్టి ప్రింటింగ్ కోసం మనం ఏం చేద్దామంటే CMYKలో పెట్టేసుకొని క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకు వెడ్డింగ్ కార్డు బాగా మంచిగా కలర్ఫుల్గా కావాలంటే ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసి ఉపయోగిస్తున్నా నేను. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ను ఉపయోగించవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్స్ లింక్ కూడా నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఏం చేస్తారంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ముందుగా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఆ తర్వాత దానికి ఒక గ్రేడియంట్ టెక్చర్ అనేది అప్లై చేయడం జరిగింది. ఈ టెక్చర్ స్క్రీన్ మోడ్లో పెట్టేసుకున్నా. ఇక్కడ స్క్రీన్ మోడ్లో వచ్చేసి ఇది నార్మల్. నేనేం చేసిన అంటే స్క్రీన్ మోడ్లో పెట్టేసుకున్నా. ఒపాసిటీ అనేది నేను 30% పెట్టేసుకున్నా. ఆ తర్వాత నేనేం చేసిన అంటే ఒక ఇమేజ్ తీసుకున్నా. ఈ ఇమేజ్ తీసుకొని సెట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఇక్కడ మ్యాంగో లిప్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకోసారి కూడా నేను ఒక టెక్చర్ని తీసుకున్నా. ఈ టెక్చర్ కూడా స్క్రీన్ మోడ్లో పెట్టేసి 60% ఇచ్చేసుకున్నా. ఆ తర్వాత నేను వినాయకుడి లోగో PNG తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను శ్రీవాస్తు శుభవాస్తు అని రాసుకున్నా. ఈ తెలుగు ఫాంట్స్ అన్నీ అను ఫాంట్స్ అండి. మీరు అను ఫాంట్స్ తెలుగు ఏ విధంగా టైప్ చేయాలి అనేది మనం ఒక ప్రీవియస్ వీడియో చేసాం, అది చూడండి. అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత నేను ఈ విధంగా పెళ్లి పిలుపు అనేది పెట్టేసుకోవడం జరిగింది. మీకు ఇష్టమైన వేలో పెట్టేసుకోవచ్చు. నేను ప్రొవైడ్ చేసే PDF ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను దీని మీద ఒక ఇమేజ్ అయితే పెట్టి క్లిప్పింగ్ మాస్క్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇమేజ్ పెట్టిన తర్వాత క్లిప్పింగ్ మాస్క్ చేసిన. ఆ తర్వాత నేను ఒకటి ఈ విధంగా శ్రీ సంవత్సర శ్రావణ మాసం, ఇది తేదీ, పెళ్లి తేదీ మరియు ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు అని ఈ విధంగా నేను ఒకటి రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను కింద మా ఏకైక కుమార్తె వధువు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి, ఈ విధంగా శిరీష, దీనికి కూడా ఒక ఇమేజ్ ఉపయోగించాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక ఇమేజ్ ఉపయోగించాను. ఈ ఇమేజ్ను కూడా నార్మల్లో పెట్టేసి ఒపాసిటీ అనేది 70% పెట్టేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ విధంగా దీన్ని క్లిప్పింగ్ మాస్ చేసుకున్నా. ఈ ఇమేజ్ని ఈ విధంగా ఏమన్నా చేసి ఉంటే అలా పేర్లు, MS చేసి ఉంటే MS, MBBS ఆ విధంగా ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత వరుడు ఆ తర్వాత వరుడు సాయి కిరణ్ అనేది పెట్టేసుకున్నా. దానికి కూడా ఒక ఇమేజ్ క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవడం జరిగింది. ఆయన కూడా ఏం చేస్తారు రాయడం జరిగింది. ఆ తర్వాత నేను వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు రాయడం జరిగింది. వాళ్ళంటే సాయి కుమార్ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళు ఏ ఊరు అనేది ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక క్లిప్పింగ్ మాస్క్ ఇమేజ్ తీసుకొని దానికి కూడా ఆ టెక్స్ట్ కూడా క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవడం జరిగింది.
ఆ తర్వాత ఇంకొకటి తీసుకున్నా. ఇది ఆహ్వానము, నూతన వధూవరులను ఆశీర్వదించగలరని ప్రార్థన అనేది ఉంటుంది కదా, అది రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ వేదిక మహాత్మా గాంధీ రోడ్డు ఆ విధంగా రాసుకోవడం జరిగింది. ఇక్కడ విందు కూడా ఈ విధంగా ఏ తేదీలో ఆ తేదీ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆహ్వానించువారు ఈ విధంగా ఈ పేర్లకు కూడా నేను ఆ విధంగా ఇమేజ్ తీసుకొని క్లిప్పింగ్ మాస్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీ సాధారణ అభివాసులు అంటే ఆహ్వానించువారు అన్నట్టు. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక వాటర్ మార్క్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను పిఎన్జీస్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మీకు నచ్చిన పిఎన్జీస్ అయితే తీసుకోండి, బాగా కలర్ఫుల్ మంచిగా వస్తుంది. దీనికి అవుట్ బార్డర్ అనేది నేను ఇచ్చిన, ఇవి కూడా క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్నా. ఈ విధంగా నేను చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు కవిత్వం ఎంత మంచిగా ఉంటే అంత కలర్ఫుల్గా వస్తుంది. ముత్యాల పల్లికలో వధూవరుల ఊరేగింపు, మనసు మురిసే వేడుకలో మీరే మా ముఖ్య అతిథులు అనేది నేను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా ఇటొక పిఎన్జీ, ఆ తర్వాత ఇటొక పిఎన్జీ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ నేను ఉపయోగించినవన్నీ ఈ ఫౌండ్స్ వచ్చేసి అను ఫౌండ్స్ అండి. ఈ విధంగా ఇక్కడ ఒక వక్రతుండ మహాకార్య, కోటి సూర్య సమప్రభ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, మీ డిజైనర్ ఫ్రెండ్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.